మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక గగన్ కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకున్న గాయాలని క్లీన్ చేస్తూ ఉంటుంది శారద. ఇక చాలా బాధపడుతుంటుంది. అన్నయ్య, నువ్వేం అన్యాయం చేసావని నువ్వు నడుస్తున్న దారిలో వాళ్ళలా గాజు ముక్కలు వేశారు అని పూర్ణి ఇక బాధపడుతూ ఉంటుంది. నువ్వు అంత బాధని ఎలా ఓర్చుకోగలిగావన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నాకు అవేవి కూడా గుర్తుకు రాలేదు. భూమి బతకాలి, భూమి కోసం ఏం చేసినా పర్వాలేదు అనిపించింది, అందుకే చేశాను అని గగన్ చెప్తూ ఉంటాడు. మన మనసులో అందరికీ కూడా భూమి 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 అందరికీ భూమిని బతికించుకోవాలనే మాట మాత్రమే ఉండింది. భూమి కళ్ళు తెరిచి చూసేంత వరకు మనం అదే ధ్యాసలో ఉన్నాం కదా. భూమి బ్రతికింది, మనకు అంతే చాలు. ఈరోజు కనుక భూమి మీ అన్నయ్యకి అడ్డుపడకపోయి ఉంటే ఈ పాటికి మీ అన్నయ్య ఈ భూమి మీదే ఉండేవాడు కాదు. మీ అన్నయ్యకి ఏదైనా అయ్యుంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం అని అది తలుచుకుంటుంటేనే అని అయినా భూమి కళ్ళు తెరిచింది. భూమి వల్ల ఇప్పుడు మీ అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు అని శారద అంటుంది. గగన్ మాత్రం మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే పర్మిషన్ ఉంది సార్ అని నర్స్ చెప్పినప్పుడు శరత్ చంద్ర లోపలికి వెళ్ళడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇక గగన్ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య, ఏదైతే నేను ఈరోజు మంచి వాళ్ళకి మంచి వాళ్ళే తోడున్నట్లు నువ్వు చేసిన పూజల వల్లే భూమి బతికింది అన్నయ్య అని పూర్ణి అంటుంది. మీ అన్నయ్య దేవుణ్ణి ఆ క్షణమే నమ్మాలని రాసిపెట్టి ఉంది. ఎప్పుడు ఏది జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మీ అన్నయ్య ఆ క్షణం దేవుణ్ణి నమ్మాడు, ఏదైతేనే అంతా మన మంచికే అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, బ్యాండేజ్ ఏం అవసరం లేదు, పర్లేదమ్మా చాలు అని గగన్ చెప్తూ ఉంటాడు. శారద గగన్ పక్కనే కూర్చుంటుంది. రే గగన్, నిన్ను చూస్తుంటే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందిరా అని శారద అంటూ ఉంటుంది. ఎందుకమ్మా దేవుణ్ణి నమ్మనెందుకా అని గగన్ అడుగుతూ ఉంటాడు. కాదు, దైవం ఉందన్న నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఆ దైవం మీద పెట్టుకున్న నమ్మకం కంటే నువ్వు పెట్టుకున్న నమ్మకమే భూమిని బతికించింది అని నేను నమ్ముతున్నాను, అందుకే గర్వంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది. ఇక శారద పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఒక దేవుడి పటం ఉంటుంది. ఆ పటం వైపే ఇక గగన్ చూస్తూ ఉంటాడు. నిన్ను నమ్మితే అమ్మ ఎంత సంతోషపడుతుందని నాకు తెలియదు స్వామి. బాల్యంలో చూసిన బాధల కారణంగా నువ్వంటే నాకు నమ్మకం పోయింది. భూమి ఏమైపోతుందో అన్న నరక యాతన నుంచి వచ్చిన బాధ మళ్ళీ నేను నిన్ను నమ్మేలా చేసింది. భూమిని బతికేలా చేశావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ అని దేవుడికి వేడుకుంటూ ఉంటాడు. ఇక గోరింటాకు పిన్ని కూర్చొని బాగా తింటూ ఉంటుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతూ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడకమ్మాయి, ఆ భూమి చస్తుందిరే అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఏంటో పిన్ని, ఆ గగన్ గాడు ఎంతలా మొక్కు తుడుచుకున్నాడో మనం కళ్ళతో చూసాం కదా, అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది. మీ ఆయన ఆ భూమి చస్తుందని అంతలా చెప్పిన తర్వాత చావకుండా ఎందుకుంటుంది? అయినా ఆ గగన్ గాడు మొక్కు ఎప్పుడు తీర్చుకున్నాడు? ముందు నువ్వే కదా మొక్కు తీర్చుకుంది, కాబట్టి అమ్మోరు తల్లి ముందుగా ఆర్డర్ పాస్ చేసేసి ఉంటుంది. తర్వాత బతకమని ఆ గగన్ గాడు మొక్కుకున్నా కూడా ఆల్రెడీ నువ్వు భూమి చావాలని మొక్కు తీర్చుకున్నావు కదా. ముందుగా వేసిన ఆర్డర్ని తనకు తానే అమ్మోరు తల్లి వెనక్కి తీసుకోదు కదా, కాబట్టి అమ్మోరు తల్లి ఖచ్చితంగా భూమిని తెచ్చేలా చేస్తుంది, మన కోరికే తీరుస్తుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అదిగో అమ్మాయి, అదిగో నీ భర్త వస్తున్నాడు అని ఇక గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. బావా, భూమికి ఎలా ఉంది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. దేవుడి దయ వలన గండం గట్టెక్కింది అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. దాంతో అపూర్వ ఇక బాగా షాక్ అయ్యి మళ్ళీ తేరుకుంటుంది. అవునా, అయితే చాలా మంచిది బావా, భూమి బతకాలనే కదా నేను కూడా కోరుకున్నాను, చాలా సంతోషం అని అంటూ ఉంటుంది. అవును శరత్చంద్ర, అపూర్వ భూమి బతకాలని నిన్న గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించింది, 100 కొబ్బరికాయలను కూడా కొట్టింది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి బావా, భూమి సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా, నీ సంతోషమే నా సంతోషం కదా బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, నిజం చెప్పాలంటే వాడి చావుని అడ్డుకున్నందుకు భూమిపైన నాకు చాలా కోపం వచ్చింది. కానీ తను ఏం చెప్పిందో తెలుసా? సమాజంలో నా పేరు ప్రతిష్టలు పోకూడదని వాడి చావుని అడ్డుకుందని చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అపూర్వ. భూమి నాకు దేవుడిచ్చిన కూతురు, నిజంగా భూమి కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అని శరత్చంద్ర ఇక మెచ్చుకుంటూ ఉంటాడు. అవును బావా, భూమి మన కడుపున పుట్టుంటే చాలా బాగుండేది అని అపూర్వ అంటూ ఉంటుంది. సరే అపూర్వ, భూమి కోసం కొన్ని బట్టలు సర్ది పెట్టి ఉంచు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం అని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర ఇక వెళ్ళిపోగానే మనం కోరుకున్న ముక్కులో లాజిక్ ఉందని చెప్పాం, ఇప్పుడు చూడు ఆ భూమి బతికేసిందంట అని అపూర్వ ఇక కోప్పడుతూ ఉంటుంది. అది కదమ్మాయి,
నేను దీనికి లాజిక్ చెప్పనా? 100 కొబ్బరికాయలు నువ్వు అమ్మూర్తలికి కొట్టావు, కానీ 101 కొబ్బరికాయ నువ్వు ఆ శారద తలపై కొట్టావు. అందుకే అమ్మవారు ఆగ్రహించి నీ కోరిక తీర్చలేదు అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు భూమిని మీ ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. అప్పుడు భూమి మామూలుది కాదు. ఏదో ఒకరోజు తన కన్న కూతురని తెలుసుకున్న శరత్చంద్ర ఆకాశానికే ఎత్తేస్తాడు. వాళ్ళ అమ్మని కూడా నువ్వే చంపేస్తావని శరత్చంద్రకి నిజం తెలిసిపోతుంది. అప్పుడు మీ ఆయన నీ ప్రాణాలు తీస్తాడు. నీకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని సాంగ్స్ వినిపిస్తున్నాయా? ఆ సాంగ్స్ మరేవో కాదు పూర్వ, మీ ఆయన నీకు పాడి కట్టేసిన తర్వాత వినిపించే సాంగ్సే అవి అని ఇక గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. నీ ఫ్యూచర్ నీకు కనిపిస్తుందా పూర్వ అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. పిన్ని కాసేపు నోరు మూసుకుంటావా అని అపూర్వ ఇక కోప్పడుతూ ఉంటుంది. శారద, గగన్, పూర్ణి హాస్పిటల్కి వచ్చింటారు. గగన్ చేతిలో ఇక భూమి బట్టల బ్యాగ్ ఉంటుంది. నాన్న గగన్, భూమిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడిగి తెలుసుకో. నేను 2 జతలు మాత్రమే బ్యాగ్లో పెట్టాను. ఇక ఎక్కువ రోజులు ఉండాల్సిన వస్తే అప్పుడు కొన్ని జతలు తీసుకొద్దాం అని శారద చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేస్తున్న గగన్ ఇక ఒక క్షణం మళ్ళీ నర్సు మాటలో గుర్తు తెచ్చుకుంటాడు. ఇక మళ్ళీ ఆగిపోతాడు. మీరు వెళ్ళండమ్మా అని చెప్తూ ఉంటారు. అదేంటన్నయ్య, ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వెందుకు రాకుండా ఆగిపోతున్నావు? భూమి కోసం చూడటానికి వచ్చావు కదా అన్నయ్య, రా అన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. పర్లేదు, మీరు వెళ్ళండి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. శారద, పూర్ణి లోపలికి వెళ్తారు. భూమి నిద్రపోతూ ఉంటుంది. శారద అలాగే కూర్చుని ఇక భూమిని చూస్తూ ఉంటుంది. కాసేపటికి భూమి ఇక మెలకు వస్తుంది. ఆంటీ, పూర్ణి ఎప్పుడొచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేనమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. లేదంటే మీరు వచ్చి చాలాసేపు అయినట్టుంది, లేపొచ్చు కదా ఆంటీ అని భూమి అడుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను డిస్టర్బ్ చేయమని చెప్తున్నావమ్మా, మేమంటే నీకు ఎందుకు ఎంత ప్రేమ అని శారద అడుగుతూ ఉంటుంది. రక్త సంబంధం ఆంటీ అని భూమి అంటూ ఉంటుంది. బయట ఉన్న గగన్ ఇక తిరిగి చెడిపోతూ ఉంటాడు. అయితే భూమి అంతలోనే మాట మార్చేస్తుంది. రక్త సంబంధమే కానవసరం లేదు అని చెప్తున్నానంటీ. ఇందాక డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసరికి నేను స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను, కొంచెం మత్తుగా ఉందంటీ అని భూమి అంటుంది. పర్లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు డిశ్చార్జ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉండి నేను చూసుకోవడానికే వచ్చాను అని శారద అంటుంది. థ్యాంక్స్ ఆంటీ అని భూమి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ నేను చెప్పాలమ్మా, నా ఇంటిని కాపాడటం కోసం నీ ప్రాణాన్ని అడ్డుపెట్టి ఇలా ప్రాణం మీదకే తెచ్చుకున్నావే, నేనే థ్యాంక్స్ చెప్పాలి అని శారద అంటూ ఉంటుంది. ఆ మాట పదే పదే చెప్పి నన్ను దూరం చేయకండి ఆంటీ అని భూమి అంటుంది. మా ఇల్లు అని విడదీయద్దు ఆంటీ, మన ఇల్లు అని మాట్లాడండి, అందులో నేను ఒకదాన్ని అని భూమి అంటూ ఉంటుంది. ఇక శారద, పూర్ణి ఇక నవ్వుతూ ఉంటారు. ఇల్లు ఒకటే అయినా కూడా అందులో నేను వేరు అనుకొని ఈ రోజుల్లో మనమంతా ఒకటే అని ఎంత మంచి మాట చెప్పావమ్మా అని శారద ఇక మెచ్చుకుంటూ ఉంటుంది. భూమి, ఇప్పుడు నేను ఒక మాట అడిగినా అని పూర్ణి అడుగుతుంది. ఏం సమయంలో? ఈ సమయంలో తను ఇబ్బంది పెట్టద్దని శారద చెప్తూ ఉంటుంది. పర్లేదంటే మీరు మాట్లాడుతుంటే నాకు హాయిగా ఉంది అని అడుగు పూర్ణి అని భూమి చెప్తూ ఉంటుంది. ఎంత మన ఇల్లు అనుకున్నా కూడా ఆ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఒకరే ఉంటారు. అలా మన ఇంట్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు? ఒకరి పేరు చెప్పు అని పూర్ణి అడుగుతుంటుంది. అప్పుడే బయట నిలబడి వింటున్న గగన్ ఇటువైపే చూస్తూ ఉంటాడు. భూమి కూడా అటువైపు చూస్తూ ఇంకా మళ్ళీ శారద వైపు తిరుగుతుంది. ఎక్కువ తక్కువ కాకుండా మీరిద్దరూ నాకు ఒకటే ఇష్టం పూర్ణి అని ఇక భూమి చెప్తుంటుంది. ఆయనకి ఏమైనా అయితే మీరిద్దరు ఏమైపోతారు అని నాకు చాలా భయం వేసిందంటే, అందుకే ఆ చావుని నేను తీసుకోవాలనుకున్నాను అని భూమి అంటుంది. ఇక గగన్ ఇవన్నీ బయట నుంచి వింటూ ఇక కంటతడి పెడుతూ ఉంటాడు. అలా భూమి మాట్లాడుతూనే ఇంజెక్షన్ వేసిన మందుతో నిద్రలోకి వెళ్ళిపోతుంది. భూమి అని పూర్ణి పిలుస్తూ ఉంటుంది. భూమి రెస్ట్ తీసుకుంటుంది, అరవకు అని శారద చెప్తూ ఉంటుంది. సరే అన్నయ్య, అమ్మ ఉంటుంది, మన ఇద్దరం ఇంటికి వెళ్దాం పదా అని పూర్ణి చెప్తూ ఉంటుంది. బ్యాగ్ పెట్టేసి వస్తాను అని గగన్ ఇక లోపలికి వస్తాడు. బ్యాగ్ని పక్కన పెడతాడు. నిద్రపోతున్న భూమి వైపే చూస్తూ ఉంటాడు. ఇక అలా భూమిని చూస్తూనే ఉంటాడు. ఇక గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు.